సర్వశుభాలు. సామెతల గ్రంథము 5:2 చూద్దాం. అప్పుడు నీవు బుద్ధి కలిగి నడుచుకుందువు, తెలివిని బట్టి నీ పెదవులు మాటలాడును అంటున్నాడు. చూడండి, అప్పుడు నీవు బుద్ధి కలిగి నడుచుకుందువు అంటున్నాడు. బుద్ధి లేని కుమారుడు తండ్రిని విడిచి వెళ్ళిపోయి తండ్రి దగ్గర ఆస్తి తీసేసుకొని వ్యయపరిచిన వాడు ఉన్నాడు. ఎప్పుడైతే సర్వం పోగొట్టుకున్నాడో దేవుని మాట వెనుక, తండ్రి మాట వెనుక మరి అనేకమైన శ్రమలకును బాధలకును మరి తన యొక్క శరీరములో నిస్సహాయమైన స్థితిలోకి వచ్చేసినప్పుడు ఎప్పుడైతే బుద్ధి కలిగి మరి తండ్రిని గుర్తు చేసుకున్నాడో, తండ్రి మాటను గుర్తు చేసుకున్నాడు, తండ్రి ఇంటిని గుర్తు చేసుకున్నాడు, మళ్ళీ తిరిగి తండ్రి ఇంటికి వచ్చిన వాడు ఉన్నాడు, బుద్ధి కలిగి నడుచుకున్న వారు ఉన్నారు. ఈ రోజుల్లో మార్గం తప్పి నడుస్తున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. అటువంటి వారందరూ దేవుని యొక్క వాక్యమును మనం విని విశ్వసించి మారు మనసు పొందినప్పుడు బుద్ధి తెచ్చుకున్న కుమారుల వల్లే, మనం కుమార్తెల వల్లే దేవుని సన్నిధిలో నింపబడిన వారు ఉంటాం.